పూరా లోకల్. మీ పేరు సార్? ఇబ్బంది లేదా? నా పేరు సాంబశివ అండి. నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ని. మాది తెనాలి, హైదరాబాద్లో. 1967 నుంచి హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. మా నాన్నగారు హైకోర్టులో ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి నా 9 ఏట నుంచి నేను కూరగాయల పెంపకంలోనే చేస్తున్నాను. మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. నా దగ్గర ప్రస్తుతం 90 పైన 100 రకాల దాకా కూరగాయ విత్తనాలు ఉన్నాయి. అలాగే పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు అలా ఉన్నాయి విత్తనాలు. ఈ యొక్క నాటు విత్తనాల యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియజేయాలి. వీటి వలన వచ్చే ఆరోగ్య లాభాలు అందరికీ పంచాలి. ఆరోగ్య భారతం అనేది సృష్టించాలి అనే దీంతో నేను ఎక్కడ మేళా జరిగినా, ఎగ్జిబిషన్ జరిగినా కూడా నేను దీని ఇట్లాగా స్టాల్ పెట్టేసి అమ్ముతూ ఉంటాను. సరే, ఈ ఆరోగ్య లాభాలు అంటున్నారు, మరి ఏంటి ఆరోగ్య లాభాలు వీటి వల్ల? ఆరోగ్య లాభాలంటే తింటే ఏ అనారోగ్యం రాకపోవడమే ఆరోగ్య లాభం. ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ సీడ్స్ వలన, జెనెటికలీ మోడిఫైడ్ సీడ్స్ వలన, ఈ వ్యవసాయంలో కెమికల్స్ వాడడము, పెస్టిసైడ్స్ వాడడం వలన లేనిపోని రోగాలు. గత 20-30 ఏళ్ళుగా అభివృద్ధి ఏం చెందిందిరా బాబు అంటే కార్పొరేట్ హాస్పిటళ్ళు, అంతకుముందు ఉంటారు ఈ రెస్టారెంట్లలో తింటున్నారు, కార్పొరేషన్లు పడుకున్నారు, లక్షలు పోస్తున్నారు. చాలా బాగా చెప్పారు సార్. 20-30 ఏళ్ళకే హార్ట్ అటాక్లు వచ్చి పడిపోతున్నారు ఇప్పుడు కుర్రకారు. 15 ఏళ్ళకే ఊబకాయాలు. సో దీనికి ఎన్ని రకాల వ్యాధులు. ఇప్పుడు తినే పాలు, నీరు, ఆహారం, గాలి అన్నీ కలుషితమే. గాలి మూలాన ఇప్పుడు భారతదేశంలో జరిగే మరణాలు, గాలి మూలాన జరిగే మరణాలు పర్సంటేజ్ చాలా పెరిగిందని జస్ట్ 3-4 డేసే కిందే పేపర్లో వచ్చింది. దానికి తోడు నీటి వలన జరిగేవి. నీరు అంటే మెయిన్గా మామూలుగా ఈ నదుల్లో నీళ్ళు తాగితే బాగానే ఉన్నాం, బావుల్లో నీళ్ళు తాగినా బాగున్నాం, బోరింగ్ నీళ్ళు తాగితే బాగున్నాం. ఎప్పుడైతే ఈ ఫిల్టర్ వాటరు, ఏమంటారు మినరల్ వాటర్ అని చెప్పేసి ప్రజల్ని వంచడం మొదలెట్టారో అప్పటి నుంచి లోపల డి విటమిన్ అనేది తగ్గిపోయి రకరకాల వ్యాధులకు గురయ్యి ఆస్టియోపోరోసిస్ అని ఎముకలు గుర్లబారడం అనే వ్యాధి వలన జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు హార్మోనల్ ప్రాబ్లమ్స్తో వాళ్ళకి జనరల్గానే ఎముకలు వీక్గా ఉంటాయి. దానికి తోడు ఈ వాటర్ తాగడం మూలాన. సో దాంతోపాటుగా ఏసీ బతుకులు అయిపోయినాయి, అపార్ట్మెంట్ బతుకులు అయిపోయినాయి. ఎండ తగలదు, శ్రమ లేదు, ఒంటికి చెమట లేదు, శరీరానికి వ్యాయామం లేదు, తిన్నది అరగదు. దానికి తోడు ఈ టీవీలు, ఉంటుంది కంప్యూటర్లు, టెలిఫోన్లు, రేడియేషను, ఇన్ని రకాలుగాను ప్రతిదీ నాశనం చేసేస్తోంది. ప్లస్ మనం తినే ఆహారం 99% విషాహారమే తింటున్నాం బయట. అందుకని చెప్పి మిద్దె తోట పెంపకందారులకి నేను అమరావతి మిద్దె తోటల ప్రేమికులని గ్రూప్ పెట్టి మీ పంట మీరు పండించుకోండి గత 10 ఏళ్ళుగా నేను కృషి చేస్తున్నాను. మొదట్లో నా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు నా గురువులు అయిపోయారు, చాలా బాగా చేసుకుంటున్నారు. అలాగే వ్యవసాయదారులు, ప్రకృతి వ్యవసాయం పాలేకర్ సిస్టంలో నేను గత 8 ఏళ్ళ నుంచి వ్యవసాయం కూడా చేస్తున్నాను. విత్తనాలు అనేవి నేను పండించిన వాటిల్లోనూ అలాగే రైతుల దగ్గర సేకరిస్తూ ఉంటాను. ఈ విత్తనం అంతరించిపోకూడదు. భావి భారతము, రాబోయే భారతము, పిల్లలు, యూత్ ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు ఎట్లాగో 2 తరాలు చెడిపోయాయి, వాళ్ళని ఏం చేయలేము. కాకపోతే ఇప్పుడు చూడండి, 1, 2, 3, 4 కనబడుతున్నాయి. ఒక్కొక్కళ్ళకి 10 నెలల 15 నెలల కడుపులు ఉంటాయి. అంటే కడుపులు అంటే పొట్టలు, ఎవ్రీబడి. సో అది పట్టించుకోవడం తెగపడి తినేస్తున్నారు అర్ధరాత్రులు. మా వీధిలోనే దాదాపుగా 12 కిచెన్ షాపులు ఉన్నాయి, చికెన్ షాపులు, బిర్యానీ పాయింట్లు. అర్ధరాత్రి 11-12 వరకు చెప్పక్కర్లా. సార్ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు టమాటాలు, ఎన్ని రకాల టమాటాల విత్తనాలు ఉన్నాయి? టమాటాలు నా దగ్గర ప్రస్తుతం 3 ఉన్నాయి. కాశీ టమాటా, దేశీ టమాటా, చెర్రీ టమాటా. మిరపకాయల్లో 7 రకాలు ఉన్నాయి, బెండకాయల్లో 6 రకాలు ఉన్నాయి, వంకాయల్లో 14 రకాలు ఉన్నాయి, సొరకాయలు 4, పొట్లకాయలు 4, చిక్కుడుకాయలు 10. ఇట్లా అన్ని రకాలు తీస్తే ఒక్కొక్క దాంట్లో 20 రకాలు వస్తాయి. సూపర్ సార్. అవన్నీ కూడా వాడిని కన్జర్వ్ చేసి, వాడిని ప్రిజర్వ్ చేసి, వాడిని రీప్రొడ్యూస్ చేయడం అనేది అది హెర్క్యులెన్ టాస్క్. నేను ఒంటి చేత చేసుకుంటూ వస్తున్నాను. అందరికీ నేను తెలుసు, కానీ నేను చాలామందిని, వేల మందిని కలుస్తూ ఉంటా, వెంటనే గుర్తుపట్టలేకపోతూ ఉంటా ఒక్కొక్కసారి. సో ఆ అభిమానం ఉంది, ఆ రెప్యుటేషన్ ఉంది. నా విత్తనం అంటే క్వాలిటీ, క్వాంటిటీ, జర్మినేషను, జెన్యూనిటీ ఉంది. సో మళ్ళీ కొనుక్కుపోతూ ఉంటారు. సో అంతకన్నా నేను ఒకటే కోరేది ఏంటంటే మీ పంట మీరు పండించుకోండి. మీ మిద్దె తోట మీకు గనక ఇండిపెండెంట్ హౌస్ ఉంటే మీరు ఇంత అదృష్టవంతు లేదు.
ఇవాళ రేపు మిద్దె తోట ఇండిపెండెంట్ హౌస్ అనేది కల్లో మాట అయిపోయింది. అన్ని అపార్ట్మెంట్లు అయిపోయినాయి. ఉన్నవాళ్ళన్నా మిద్దె తోటలు పెంచుకోండి, పైకి ఎక్కి దిగండి. శరీరానికి వ్యాయామం, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్.